హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇక ఇవాళ టాపిక్ వచ్చేసి మీ లైఫ్‌లోకి ఎవరు న్యూ పర్సన్స్ రాబోతున్నారు? వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాం. వాళ్ళ ఫీలింగ్స్ అయితే చూద్దాం. ఓకేనా? ఇక రీడింగ్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంకా ఎవరైతే మీరు సబ్స్క్రైబర్స్ ఉన్నారో అలాగే వ్యూవర్స్ మీకందరికీ పేరు పేరున థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చి ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవ్వండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేయండి. ఓకేనా? ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీకెవరైనా మనసులో ఉంటే కొత్త వ్యక్తులు వాళ్ళ గురించయితే వాళ్ళ నేమ్ తలుచుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? మీకెవరైతే ఉన్నారో మనసులో వాళ్ళ నేమ్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఎవరు కొత్త వ్యక్తులు ఉన్నారో, ఎవరు కొత్త వ్యక్తులు రాబోతున్నారో వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళ గురించి తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ లైఫ్‌లోకి ఎవరు కొత్త వ్యక్తులు రాబోతున్నారు వాళ్ళ గురించి అయితే తెలియచేయండి. ఇంకా చెప్పండి, ఎవరు రాబోతున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వీళ్ళ గురించి, వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? అవన్నీ తెలియచేయండి ప్లీజ్. ఎవరు ఈ కొత్త వ్యక్తులు? ఇంకా చెప్పండి. ఒక్క నిమిషం. మీ లైఫ్‌లోకి మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీ లైఫ్‌లోకైతే ఒక వ్యక్తి అయితే రావాలనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు జాబ్ చేసే దగ్గర కావచ్చు, లేదా మీరు బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే, లేదా మీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళలోనూ కావచ్చు, మీ రిలేషన్‌లో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళైతే మిమ్మల్ని గమనిస్తున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీరు జాబ్ చేస్తుంటే అక్కడ మిమ్మల్నయితే గమనిస్తున్నారు. మీతో మాట్లాడాలి. రిలేషన్ కావాలి. న్యూగా స్టార్ట్ చేయాలి. అయితే వాళ్ళు ఆలోచన అయితే ఇలా ఉందన్నమాట. వాళ్ళు మిమ్మల్ని ఎలా అంటే మిమ్మల్ని చూస్తే వాళ్ళకి చాలా సంతోషం కలుగుతుందన్నమాట. ఎందుకంటే మీరంత మనిషిని చూడంగానే అంత బావున్నారు. అంత పీస్‌ఫుల్‌గా ఉన్నారు. అంత డెడికేటెడ్‌గా ఉన్నారన్నమాట. వాళ్ళకి మిమ్మల్ని చూడంగానే వాళ్ళ మనసు ఎలా ఉందంటే ఇంకా మీతో వచ్చి మాట్లాడాలి. మీతో తన మనసులో ఉన్న విషయం చెప్పాలి అనైతే తనకుంది. కానీ తనకు ఉంది. కానీ తనకి చెప్పాలంటే గూడా తనకి మీ దగ్గరికొచ్చి చెప్పాలంటే గూడా మీరేమనుకుంటారో, మీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియట్లేదన్నమాట. వాళ్ళైతే ఆహ్, వాళ్ళ దగ్గర ఎవరైతే వాళ్ళ టీమ్ ఉన్నారో వాళ్ళ దగ్గర గూడా వాళ్ళతో చెప్పి కూడా ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ అయితే తీసుకురావాలి. వాళ్ళ ద్వారా మీతో మాట్లాడి మీ దగ్గరికి రావాలి అనైతే అనుకుంటున్నారు. వాళ్ళైతే మిమ్మల్ని గమనిస్తున్నారు. కానీ ఆహ్, వాళ్ళ మనసులో మాటైతే మీతో బయట పెట్టట్లేదు. వాళ్ళకి మా రావాలనైతే ఆతృత ఉంది. న్యూగా స్టార్ట్ చేయాలనైతే ఉంది. ఈ రిలేషన్ ఎలాగైనా సక్సెస్ తీసుకురావాలనైతే ఆలోచన ఉందన్నమాట. కానీ వాళ్ళు రావడానికి కొంచెము ఆలోచిస్తున్నారు. వాళ్ళకి కొంతమందైతే ఫిజికల్ అట్రాక్షన్ కూడా కోరుకుంటున్నారన్నమాట.
సో, మీ మనసులో ఏముంది అయితే వాళ్ళకి తెలియట్లేదు. అందుకు వాళ్ళ మనసు భారంగా ఉంది. వెయిట్ జేస్తున్నారు మీకోసము. ఒకవేళ వచ్చినా గానీ ఎక్కడ గొడవలవుతాయో అనైతే వాళ్ళు కొంచెం ఫీలవుతున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళకంత ఈ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. ఆహ్, ఒక స్ట్రెంత్ అయితే తీసుకురావాలి. ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ కావాలనైతే కోరుకుంటున్నారు. కానీ మీ మనసులో ఏముందో వాళ్ళకైతే తెలియట్లేదన్నమాట. మీరు ఏమి చెప్పట్లేదు. ఏమి బయట పెట్టట్లేదు. కాబట్టి వాళ్ళకర్థం కావట్లేదు. ఆహ్, ఒకవేళ మనం ముందు ఒక స్టెప్పేస్తే కూడా వాళ్ళ మనసులోది మనకు తెలియట్లేదు కదా! మనం ఎలా ఆలోచించాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఈ రిలేషన్‌లో ఎలా న్యూగా స్టార్ట్ చేయాలి? మన ప్రేమ ఎలా చిగురించాలి అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట. తనక అంత మెచ్యూరిటీ గూడా లేదన్నమాట. వేరే వాళ్ళ సజెషన్ తీసుకుంటున్నారు. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ రిలేషన్‌లో సక్సెస్ కావాలని అనుకుంటున్నారు. తను కెరియర్ పరంగా కూడా బాగా సక్సెస్ అయ్యున్నారనమాట. సో, సక్సెస్ అయ్యున్నారు. మీతో రావాలి, మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ మనసులో ఏముందో తెలియట్లేదు కాబట్టి వాళ్ళు బయట పెట్టకుండా ఒకవేళ చెప్తే ఏదైనా గొడవలు జరుగుతాయేమో మీ సైడ్ నుంచి అనైతే వాళ్ళ ఆలోచనలున్నాయి. ఇలా అయితే ఉంది. ఇంకా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఇంకా ఏముంది? తన ఇంటెన్షన్ ఏంటి? వీళ్ళ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలియచేయండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఇక్కడ కొంతమందయితే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. వాళ్ళైతే విజయాన్ని సాధించైతే వస్తున్నారన్నమాట. ఎలా అంటే వాళ్ళకి ఆహ్, వాళ్ళు ఒక జాబ్, ఒక బిజినెస్ కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, వాళ్ళైతే సక్సెస్ అనేది సాధించారన్నమాట. వాళ్ళు ఆ సక్సెస్ అనేది సాధించి మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగు మీతో లైఫ్ లీడ్ చేయాలనైతే వాళ్ళకుంది. కానీ మీ మనసులో మాటైతే వాళ్ళకి తెలియట్లేదన్నమాట. సో, వాళ్ళు వచ్చి కూడా మీ కుటుంబంతో మాట్లాడాలనైతే ఉంది. కానీ మీ మనసులో మాట వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి మీరు ఎలా ఉన్నారంటే ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీకన్నీ ఉన్నాయి. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? అనైతే వాళ్ళ మనసులో ఉంది. అలాగే వాళ్ళు మీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ ఫ్యామిలీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ ఆహ్, జగులు చేస్తున్నారన్నమాట. కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు మనసులోనే బాధపడుతున్నారు. ఎందుకంటే మీకేమి చెప్పలేకపోతున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు రోజు. హ్మ్. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. కానీ వాళ్ళు మీకు మనసులో ఉన్న మాట చెప్పట్లేదు. కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. తనకైతే నిద్ర పట్టట్లేదు. నాకు గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. నాకు న్యాయం జరగలేదు. నాకు అన్యాయం జరుగుతా ఉందనైతే ఫీల్ అవుతున్నారు. భారంగా అయితే వాళ్ళ మనసులో ఇలా ఉందన్నమాట. దీనికి టైం రావాలా? ఎలా చేయాలి? అని వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్. హ్మ్. టైం రావాలా? ఈ టైం వచ్చిన తర్వాత మనం మాట్లాడదామా? న్యూ బిగినింగ్ చేద్దామా? అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు కానీ, మీరు వాళ్ళని గమనిస్తున్నారు కానీ, మీ మీ మనసులో అది వాళ్ళకి తెలియట్లేదు. సో, అందుకని వాళ్ళు ఏమి మాట్లాడలేకపోతున్నారన్నమాట. చూద్దాం ఇంకా మీ మనసులో ఏముందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క మనసులో వాళ్ళకెవరైతే కొత్త వాళ్ళు రాబోతున్నారో వాళ్ళ గురించి వీళ్ళ మనసులో ఏముంది చూద్దాం. వాళ్ళకెందుకంత భారంగా ఉంది? వీళ్ళ మనసులో ఏముంది? 2 వచ్చాయి. ఇంకా చెప్పండి.
మీరెలా ఉన్నారంటే మీరు మీ పాటికి మీరు కష్టపడుకుంటున్నారు. మీరు ప్రెజెంట్ అయితే రిలేషన్‌లో ఎలాంటి ప్రోగ్రెస్ అయితే ఇవ్వట్లేదన్నమాట వాళ్ళకి. మీరు కష్టపడుకుంటున్నారు. మీకు కొంచెము మనీ ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారన్నమాట. సో, అందువల్ల మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీకైతే ఇష్టముంది కానీ ఎలాంటి ప్రోగ్రెస్ అయితే వాళ్ళకివ్వట్లేదన్నమాట మీరు. మీకు రిలేషన్ కావాలని కోరిక ఉంది. కానీ వెయిట్ చేస్తున్నారు. ఎలా చేయాలి? ఏం చేయాలి? ఈ రిలేషన్‌లో ఎలా గ్రోత్ తీసుకురావాలి? అనైతే ఆలోచిస్తున్నారు. మీకు మనసులో ప్రేముంది. వాళ్ళంటే ఇష్టముంది. చాలా ఇష్టము ఉంది. పెయిన్ అనుభవిస్తున్నారు. కానీ ఆహ్, మీరు బయట పెట్టట్లేదు. ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే మీరు మీ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, వాళ్ళ గురించైతే కొంచెం ఆలోచిస్తున్నారన్నమాట. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో, చుట్టూ ఉన్న వాళ్ళ గురించైతే ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించే నేను న్యాయం చేయగలనా? చేయలేనా? అనైతే డివైన్‌ని డివైన్‌ని ప్రార్థిస్తున్నారన్నమాట. సో, అలా అయితే ఉంది ఆలోచనలు. నేను ఈక్వల్‌గా వాళ్ళకి న్యాయం చేయగలనా? చేయలేనా? అనైతే ఆలోచిస్తున్నారు. ద టవర్ అండ్ టవర్ ఒకవేళ నేను వీళ్ళతో కలిసి నేను వీళ్ళతో మాట్లాడినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఒస్తాయేమో, గొడవలు జరుగుతాయేమో, ఏదన్నా రిలేషన్‌లో, ఫ్యామిలీలో ఏదన్నా ప్రాబ్లమ్స్ నా వల్ల క్రియేట్ అవుతాయి అనైతే బాధపడుతున్నారు. ఇలా బాధపడుతూ ఒకరినొకరు మాట్లాడుకోకుండా కొంచెం దూరంగా అయితే ఉన్నారన్నమాట. ఇలా అయితే ఉంది. మీరు గొడవలు జరుగుతాయని బాధపడుతున్నారు. ఈక్వల్‌గా నేను న్యాయం చేయలేనేమో అనైతే మీ మనసులో ఉందన్నమాట. సో, ఇలా ఉంది కాబట్టి మీ పర్సన్ మీ గురించైతే బాధపడుతున్నారు. పెయిన్ అనుభవిస్తున్నారన్నమాట. ఎవరైతే కొత్త వ్యక్తులు రావాలనుకుంటున్నారో వాళ్ళకి అలా పెయిన్ అయితే ఉంది. వాళ్ళకైతే మిమ్మల్ని చూడంగానే వాళ్ళ మనసు ఆగలేకపోతా ఉందన్నమాట. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి. ఆహ్, ఓ మీతో చొరవ తీసుకొని రిలేషన్ కొనసాగించాలనైతే ఉంది. కానీ మీ మనసులో ఫీలింగ్స్ అనేది వాళ్ళకి తెలియట్లేదు. అలా తెలియట్లేదు కాబట్టి వాళ్ళు ప్రెజెంట్ కామ్‌గా బాధ అనుభవిస్తున్నారన్నమాట. కంఫర్ట్‌గా లేరు. వెయిట్ చేస్తున్నారు రావాలని. వాళ్ళకి మనసుకి బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే మీ మనసులో ఏముందో వాళ్ళకి తెలియట్లేదన్నమాట. మీ మనసులో ఏముందో కూడా చెప్తేనే గదా! వాళ్ళకి కూడా తెలుస్తుంది. హ్మ్. సో, మీ మనసులో ఏముంది మీరు గూడా గమనిస్తున్నారు వాళ్ళని. గమనిస్తున్నారు కానీ మీరు చెప్పట్లేదు వాళ్ళకి. సో, వాళ్ళింకా ఆగలేకపోతున్నారన్నమాట. బాధపడుతూ ఉన్నారు. పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. ఎలాగైనా ఆ రిలేషన్‌లో గ్రోత్ తీసుకురావాలి. మెల్లమెల్లగా అయినా గ్రోత్ రావాలి. ఈ రిలేషన్‌లో సక్సెస్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఇలా అయితే ఉన్నాయి ఫీలింగ్స్ అయితే. ఇంకా చూద్దాము. వాళ్ళు మీకు ఎలాంటి ప్రేమ సందేశాలని పంపిస్తారో చూద్దాం. ఓకేనా? మీరొక ఛాన్స్ ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగు ట్రావెల్ చేయాలనైతే అనుకుంటున్నారన్నమాట మీ పర్సన్. కానీ మీ మనసులో ఫీలింగ్స్ వాళ్ళకి తెలియనివ్వకుండా మీరు దాచుకుంటున్నారు. అదైతే ఉంది రీడింగ్‌లో. ఇంకా చూద్దాం. వాళ్ళు మీకు ఎలాంటి ప్రేమ సందేశాలని పంపిస్తారో. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఎలాంటి ప్రేమ సందేశాన్ని పంపిస్తున్నారో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలియచేయండి. మీ గురించి చాలా గర్వంగా ఉందంట వాళ్ళకి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వపడుతున్నారంట వాళ్ళు. మీరు నన్ను ఆశ్చర్యపరుస్తారు అంటున్నారు. వాళ్ళని మీరు ఆశ్చర్యపరుస్తారంట. ఈరోజు ఏదైనా సానుకూలమైన దాన్ని కనుగొనండి. ఏదైనా కొత్తదనాన్ని ఆలోచించండి, కనుగొనండి అంటున్నారు. మీరు నా కష్టమైన రోజులను మెరుగుపరుస్తారు అంటున్నారు. మీరు ఏదైనా చెయ్యగలరు అంటున్నారు వాళ్ళు. ఒకరి రోజును మెరుగుపరచండి అనైతే ఆలోచిస్తున్నారు. సానుకూలంగా ఉండడానికి ఎంచుకోండి.
మీరు కష్టమైన పనులు చేయగలరు, చేస్తారు అంటున్నారు. ఓకే అండి. ఇవైతే పంపించారు. సో, ఇంకా ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. మీకెంతమందికి రెజొనేట్ అయింది తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే మీకు పాజిటివ్ అనిపిస్తే తప్పకుండా క్లెయిమ్ అయితే చేసుకోండి. కామెంట్స్ క్లెయిమ్ అనేది తెలియచేయండి. ఓకేనా? ఇంకా మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. ఓకేనా? బాయ్ అండి.